ఎలా చరణ్ పెద్ద లుక్ అదిరిపోయిందిరా. థ్యాంక్ యూ నాన్న. అసలు ఆ మాసు లుక్ ఏంట్రా, ఆ జుట్టు, ఆ గడ్డం, ఆ శిఖారు వెలిగించడం ఓర మాసులా కనిపిస్తున్నావు. ఏ మాత్రం అనుమానం లేదు, నీ లుక్ చూశాక మాస్ ఆడియన్స్ కి పిచ్చెక్కిపోతుంది. అసలు మాస్ లుక్ కి కేర్ ఆఫ్ అడ్రస్ మీరేగా నాన్న. మిమ్మల్ని ఇన్స్పిరేషన్ గా తీసుకునేలా చేశాను. వెరీ గుడ్ రా. రంగస్థలం సినిమా గుర్తొచ్చిందిరా. నేను అలా ఆ రఫ్ లుక్ లో చూస్తుంటే రంగస్థలం సినిమాకి మించి ఉంటుంది నాన్న ఈ సినిమా. పెద్ద సినిమా కోసం వెయిటింగ్ రా చెర్రీ. సుకుమార్ నీకు మరో బ్లాక్ బస్టర్ ఇచ్చేసినట్లే, నో డౌట్. అవును నాన్న, స్టోరీ విపరీతంగా నచ్చింది కాబట్టి ఓకే చేశాను. అంతేరా, కథ నచ్చకపోతే మొహమాట పడి ఓకే చెయ్యొద్దు. నేను మాక్సిమం స్టోరీ నచ్చితేనే యాక్సెప్ట్ చేస్తాను నాన్న. గతంలో కొన్ని యాక్సెప్ట్ చేయక హిట్స్ కూడా మిస్ అయ్యా, గుర్తుందా? అప్పటి పరిస్థితి బట్టి అలా చేయాల్సి వచ్చింది నాన్న. ఎటో వెళ్ళిపోయింది మనసు సినిమా అవకాశం ఫస్ట్ నీ దగ్గరికే వచ్చింది కదరా. అవును నాన్న, అప్పుడు ఆరెంజ్ మూవీ ఎఫెక్ట్ వల్ల నేను ఒప్పుకోలేదు. నిజంగా ఆరెంజ్ మూవీ చాలా చక్కని సినిమారా. అది అప్పుడు ఎందుకు ఆడలేదో నాకు ఇప్పటికీ అర్థం కాదు. కానీ ఇప్పుడున్న జనరేషన్ కి మాత్రం ఆరెంజ్ సినిమా విపరీతంగా నచ్చేసింది. అవునానా, ఇప్పటి యూత్ కి నచ్చింది. అప్పుడు చిన్నాన్న నాగబాబు కూడా ఆరెంజ్ సినిమా వల్ల ఎంతో నష్టపోయారు. కొన్ని సినిమాలు అంతేరా, ఎందుకు ఆడవో తెలియదు, స్టోరీ బాగున్నా కూడా. అలాగే జోష్ సినిమా కూడా నువ్వు చేయాల్సిన సినిమానే కదరా. అవునారా, అప్పుడు మగధీర ఊపుతో ఉన్నాను. ఆ టైంలో జోష్ చేస్తే అభిమానులు నిరాశ పడతారు అని జోష్ అవకాశాన్ని నో అని చెప్పేశాను. దాంతో చైతో ఫస్ట్ మూవీగా ఇంట్రడ్యూస్ అయ్యాడు. అది తనకి ఫిలింఫేర్ అవార్డు తెచ్చిపెట్టింది. అలాగే నేను రిజెక్ట్ చేసిన ఇంకో మూవీ ఓకే బంగారం నాన్న. అందులో హీరో హీరోయిన్లు దుల్కర్, సల్మాన్, నిత్యా మీనన్ కదూ. అవునానా, ఆ సినిమా కూడా సూపర్ హిట్ అయింది. అలాగే ఇంకో సూపర్ హిట్ మూవీ సూర్య సన్ ఆఫ్ కృష్ణన్ కూడా నేను చేయాల్సిన మూవీనే. అది కూడా డేట్స్ కుదరక ఓకే చెప్పలేదు నాన్న. ఇవన్నీ నువ్వు చేస్తుంటే చాలా బాగుండేదిరా చరణ్. ఆఫ్టర్ ఫ్లాప్ అయిన అఖిల్ ఏజెంట్ మూవీ కూడా నేను వదిలేసిన సినిమానే నాన్న. అమ్మో, ఆ సినిమా వదిలేసి మంచి పని చేసావు రే. మనకి ఏది రాసి ఉంటే అదే కదా నాన్న మనకి దక్కేది. ఏడ్రోయ్, మీ నాన్నకే రాశి ఫలాల గురించి చెప్తున్నావా? రాసి ఉండాలంటూ పెద్ద పెద్దగా మాటలు మాట్లాడుతున్నావు. అంటే ఇప్పుడు పెద్ద కదా నాన్న, కనిపించవు కానీ నీలో కూడా సెన్స్ ఆఫ్ హ్యూమర్ చాలానే వదురోయ్. మీ కొడుకుని కదా నాన్న. నిజమేరా, అసలు నా కామెడీ వేరే లెవెల్లో ఉంటుందని అభిమానులు అంటూ ఉంటారు. చంటబ్బాయ్, అన్నయ్య లాంటి రోల్స్ కావాలి అని ఇప్పటికీ నా అభిమానులు నాతో చెప్పుకుంటూ ఉంటారా. అనిల్ రావిపూడి సినిమాతో మీరు ఆ లోటు తీర్చుకుంటారులే నాన్న. నేను అదే చూస్తున్నారా. నెక్స్ట్ సంక్రాంతికి నవ్వులు పూయిస్తూ అభిమానులే అలరించాలని నేను కూడా ఎదురు చూస్తున్నాను. దుమ్ము దులిపేయబోతున్నాను. దొలిపేయండి నాన్న. పెద్దతో పవర్ఫుల్ బ్లాక్ బస్టర్ హిట్ ఇవ్వడానికి నేను కూడా రెడీగా ఉన్నాను. రా చెర్రీ, నాకు నువ్వు కాంపిటీషన్ రాకురే. ఊరుకోండి నాన్న, మీకు ఎదురొచ్చే దమ్ము ఎవరికీ లేదు. లవ్ యూ నాన్న. లవ్ యూ టూ రా చరణ్.